పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులైన మీ అందరికీ నేను యేసు ప్రభు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుభవ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మీకు ఇంతకుముందు చెప్పే ఉన్నాను, మాది కావలకి 5-6 మైళ్ళ దూరంలో పడమరగా ఉండిన ఒక ఊరు. మా ఊరి పేరు సిరిపురం అనే విలేజ్ గ్రామం. నేను కావలకి ఉదయం వచ్చి బడిలో చదువుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి. ఏదైనా హాస్టల్లో సీట్స్ అవి దొరకలేదు, సర్టిఫికేట్లు క్రిస్టియన్ అని రాయించుకున్నదాన్ని. రోజు అటు 6 మైళ్ళు ఇటు 6 మైళ్ళు 12 మైళ్ళు నడిచి చదువుకోవాలి. 9వ తరగతి చదువుకునేటప్పుడు ఒకసారి నేను అలాగే కావలి నుంచి చదువు అయిన సాయంత్రం ఇంటికి వెళ్తుంటే నాకు ఒక ధ్యానం కలిగింది. యేసు ప్రభువు ఏ పాపం చేయలేదు, కానీ నా పాపం కొరకు కదా ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన్ని ఆ విధంగా కొట్టారు, తిట్టారు, దూషించారు, ప్రక్కలో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ ఆయన మానవుల కొరకు అందరి కోసం అనుభవించిన, అందులో నేను కూడా ఉన్నాను కదా, నా కోసం కూడా ఈ విధంగా సఫర్ అయ్యారు కదా అనేటువంటి ఆలోచనలు వచ్చి నాకు ఏడుపు వచ్చి ఏడ్చుకుంటూనే ఇంటికి వెళ్ళా. ఇంటికి దగ్గరలో కళ్ళ నీళ్ళు తుడుచుకొని కాస్త మొహం నీళ్ళుంటే ముఖం తుడుచుకొని వెళ్ళిపోయాను. ఆ రాత్రి నేను మా అమ్మ పక్కలోనే పడుకుంటాను. ప్రక్కలో అన్నం తిని పక్కలో పడుకున్నా నాకు ఏడుపు ఆగడంలే. మా అమ్మ అన్నది మధ్యలో, ఏంట్రా చీస్తున్నావు అన్నది. నేను ఏడుస్తున్నానని చెప్తే, యేసుప్రభు శిలువ మరణం తలంచుకుని ఏడుస్తున్నానంటే మా అమ్మకి ఏమర్థం అవుద్దని, నేను ఏం లేదులమ్మ చెరువులో నీళ్లు తాగాను, అది జలుబు చేసింది అని మేకప్ చేసుకొని మళ్ళా పడుకున్నాను. ఆ రాత్రి నాకు ఒక దర్శనం. ఆ దర్శనంలో 3 పురుషులు వచ్చారు. వాళ్ళు ఆజానుబాహులు, చాలా పొడవుగా ఉన్నారు. అందరికీ పెద్ద జుట్లు ఉన్నాయి. మరి వాళ్ళ 3 మధ్యలో ఉన్న ఆయన చేతిలో, ఎడం చేతిలో ఒక డిష్ ఉంది. ఆ డిష్ నిండా చిక్కటి రక్తం ఉంది. 3 వచ్చి నా ముందు నిలబడ్డారు. వాళ్ళ 3 ఒకసారి చూపించిన తర్వాత పక్కకు తీసుకెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొచ్చి, ఈయన మధ్యలో ఉన్న వ్యక్తి, కుడి పక్కన ఉన్న వ్యక్తి, ఎడం పక్కన ఉన్న వ్యక్తి అంటే ఏమాత్రం గుర్తుపట్టలేము, అంత ఈక్వల్గా ఉన్నాను. అప్పుడు మధ్యలో ఉన్న ఆయన చేతిలో డిష్ నిండా చిక్కటి రక్తం ఉంది. మరి నా ఎదురుగా నిలబడ్డారు. నా గుండెల మీద నాపరాయితో కొన్నిసార్లు అక్షరాలు చిక్కుంటాయి కదా, ఒక ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై అన్నట్టు, అలాగ నా గుండె వక్షస్థలం మీద ఏవో అక్షరాలు చిక్కున్నాయి. ఏంటనేది నాకు తెలీదు. అయితే ఆ మధ్యలో ఉన్న ఆయన కుడి చేత్తో ఆ రక్తాన్ని తీసి నా గుండెల మీద చిక్కున్నటువంటి అక్షరాలన్నీ పోయేలాగా పామేశారు. ఆ రక్తంతో పామేశారు. పామేసి వాళ్ళు 3 కూడా మాయమైపోయినారు. అప్పటికి నాకు ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యం ఉందో తెలియదు నాకు. యోధా చేసిన పాపం ఇనుపగంటంతో వ్రాయబడి ఉన్నది, వారి హృదయంలో నుండి పలకల మీదనూ చెక్కబడి ఉన్నదనే వాక్యం కూడా నాకు తెలియదు ఆనాటికి. ఆ తర్వాత తెలుసుకున్నాను. కాబట్టి నా గుండెల మీద చెక్కబడినటువంటి నా పాపాన్ని యేసు ప్రభు కడిగేశారు అని నేను అర్థం చేసుకున్నాను. ఆ 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అని అనుకున్నా. ఏదైనా మధ్యాహ్న చేతిలో రక్తం ఉంది కాబట్టి, రక్తం కార్చింది యేసుప్రభు కాబట్టి, ఆ విధంగా నేను నా పాపం విషయమే పశ్చాత్తాపడి మనసారా నేను నొచ్చుకొని బాధపడ్డప్పుడు దేవుడే స్వయంగా వచ్చి తన రక్తంతో నన్ను కడిగారు. అదొక అనుభూతి. తర్వాత ఇంకో రోజు నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. అంటే నేనే పరలోకం వెళ్ళాను అనాలి. నేను పరలోకం వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నా శరీరం ఎలా ఉందంటే, నా శరీరం అంతా కూడా
బంగారు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదిగినటువంటి ఒక బాడీ. నేను పడుకున్నప్పుడు వేసుకున్న ప్యాంటు, షర్టు లేకపోతే లుంగి అవేమి, ఆ బట్టలేమి లేవు. ఒక ప్రత్యేకమైన తొడుగు నా శరీరానికి ఉంది. అప్పుడు నేను పరలోకానికి అలాగా లిఫ్ట్లాగా వెళ్ళిపోతున్నాను. నిరాధారంగా వెళ్ళిపోతాను. దేహం వెళ్ళిపోయి పరలోకంలో ల్యాండ్ అయింది, దిగింది. ఆ పరలోకం ఎలా ఉందంటే, నా శరీరం ఎలాగ రత్నాలు, ముత్యాలు, వెండి, బంగారాలతో పొదిగితే ఎలా ఉంటుందో అక్కడ పరలోకం కూడా స్కై కానీ ల్యాండ్ కానీ అలాగే ఉంది. అక్కడ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. అక్కడ దేవదూతలందరూ కూడా ఆయన చుట్టూ చేరి హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళగానే ఆ దేవదూతలు నా చుట్టూ చేరి ఒక పాట పాడారు. అది మేము అక్కడ మా చిన్నప్పుడు మా చర్చిలో పాడుకునే ఒక పాట. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలిసికో, గుర్తెరిగి తెలిసికో, మరణమనేది మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవపు గుంపు అని ఆ పాట మేము అప్పుడు పాడుకునేది. చర్చిలో పాడుకునే ఒక పాట. అది పాడారు ఆ దేవదూతలు. పాడిన తర్వాత వాళ్ళందరూ కూడా నా చుట్టూ చేరి పాడారు. తర్వాత యేసు ప్రభు సింహాసనం నుంచి లేచి నా దగ్గరకు వచ్చారు. ఆయనంతటా ఆయన మాట్లాడిస్తే ఆయన ఏం మాట్లాడునో నాకు తెలీదు. పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత నాకు భూలోకం మీద కానీ, మా ఇంటి మీద కానీ, మా తల్లిదండ్రుల మీద కానీ దేని మీద కూడా మనసు కలగలే. ఏ బిడ్డలకైనా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ప్రాణమే అనుకోండి. నాదేం ప్రత్యేకత కాదు, కానీ నాకు కూడా మా అమ్మ అంటే మహా ప్రాణం. మా అమ్మ మీద కానీ ఎవరు కానీ నాకు మనసు కలగలేదు. ఇంకా మా ఊరు వెళ్ళిపోవాలా, ఈ లోకం నుంచి మా ఊరు వెళ్ళిపోవాలా, మా ఇంటికి వెళ్ళిపోవాలనే మనసు కలగలేదు. అప్పుడు యేసు ప్రభుని మాట్లాడిస్తే ఆయన ఏమన్నా, ఆయన్ని మాట్లాడనివ్వకుండా నేనే అన్నాను, ప్రభువా నీ పరలోక రాజ్యాన్ని గురించి బైబిల్లో, చర్చిల్లో చెప్పుకోవడం, చదువుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు నేను స్వయంగా చూసినాను కనుక నన్ను ఈ పరలోకం నుంచి వెనక్కి తిరిగి మా ఊరు పంపొద్దు, నేను ఇక్కడే ఉండిపోతాను అని అడిగాను యేసుప్రభుని. ఆయన అన్నారు, నా కుమారుడా నేను త్వరగా రాబోతున్నాను, నేను వచ్చి నిన్ను తీసుకుని వచ్చే వరకు జాగ్రత్తగా ఉండుము అన్నారు. అని నన్ను పరలోకపు అంచు దగ్గరకు తీసుకొచ్చి వెళ్ళిపో అన్నారు. నాకు ఎళ్ళబుద్ధి వేయడం లేదు. ఒకవేళ మనం ఎవరైనా మన పని ఏదైనా చేయదంటే మనం బతిలాడుకుంటే అంగీకరిస్తారు కదా అనే భావంతో యేసుప్రభు వెనకాల పడి, ప్రభువా నన్ను ఎందుకు భూలోకాన్ని పంపిస్తావు, భూలోకంలో బోళ్ళ మంది జనాలు ఉన్నారు, అక్కడ నాతో ఏం పని ఉంది, రానిచ్చావు, అనుకోని అదృష్టాన్ని ఇచ్చావు, నీ రాజ్యంలోకి తీసుకొచ్చావు, ఈ పరలోకం నుంచి నన్ను వెనక పంపించొద్దయా అని బ్రతిలాడుకుంటూ ఆయన వెంటబడ్డాను. ఆవిడ ప్రభు ఆ పరలోక పంచదాకా తీసుకొచ్చి వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోవట్లేదు, వెంటబడి వస్తున్నాడు అని చెప్పి ఆయన నన్ను మెడబెట్టి తోసేశారు కిందకి. తోసేలేక నేను మా ఊర్లో మా యొక్క తాటాగల ఇంట్లో నిలకల మంచం మీద నాకు మెలకు వచ్చింది. ఆ విధంగా నేను పరలోక రాజ్యాన్ని చూశాను. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు భక్తులకి మహిమ శరీరం ఇస్తారంటే అది ఎలా ఉంటుందో అది నేను అనుభవించాను. ఒకవేళ నేను ఆ ఛాన్స్ దొరికిన వలన, ప్రభువా నాకు మంచి చదువు ఇవ్వమను, మంచి ఉద్యోగం ఇవ్వమను, డబ్బు ఇవ్వమని అడుగుంటే నీకు ఇచ్చాను పో అని కనుక ఆయన ఉంటే నా లైఫ్ ఇంకో రకంగా ఉండేమో. కానీ లోకంలో పరలోకం చూసిన తర్వాత ఈ లోక సంబంధంగా దేని మీద నాకు మనసు కలగలేదు. డబ్బు అని, చదువు అని, జాబ్ అని, ఆస్తులని ఏటి మీద కూడా మనసు కలగలేదు. మా తల్లిదండ్రుల మీద కూడా, తల్లి మీద కూడా మనసు లేదు. అక్కడే ఉండిపోవాలనే కోరిక మాత్రమే కలిగింది. కానీ ప్రభు మాత్రం నేను వచ్చే వరకు నేను త్వరగా, నా కుమారుడా నేను త్వరగా రాబోతున్నాను, నేను వచ్చి నేను తీసుకుని వచ్చే వరకు జాగ్రత్తగా ఉండము అని అన్నారు. అని దీనికి రెండు అర్థాలు. ఒకవేళ యేసు ప్రభు రెండవ రాకడ వరకు
నేను ఉంటాను అని అర్థమా? లేదా దేవుడి మాటలకు వేరే వేరే అర్థాలు ఉండవచ్చు. యేసు ప్రభు రెండవ రాకడ వరకు నేను ఉంటాను అని నేను ఎక్కడ చెప్పను, ఎక్కడ అలాగ బోధలో కానీ ఎక్కడ కూడా చెప్పను. కానీ నాకు కలిగినటువంటి అనుభవం అలా కలిగింది. కానీ ఈ విధంగా యేసు ప్రభు తన రక్తంతో కడగడం నాకు చూపించారు. నాకు పరలోక రాజ్యం చూపించారు, మహిమ శరీరాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నాకు పరలోకం అంటే ఏంటో అర్థమైంది. అప్పుడు ఆయన ఇవ్వబోయే మహిమ శరీరాలు ఏంటో అది నాకు అవగాహన అయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరలోకం యొక్క రుచి చూసామంటే ఈ భూలోకం దేని మీద కూడా మనకు మనసు ఉండదు. అందుకే కాబోలు దావీదు, దేవా నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అన్నారంటే దేవుడితో ఉండేటువంటి ఆ రుచి శుచి ఆ భాగ్యం, అంత భాగ్యం ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి అలా చెప్పారు. అలాగే ప్రేమ నాకు ఆ విధమైనటువంటి అనుభవాలు కలిగినాయి. దేవుడు మీరు శ్రద్ధగా వింటున్నందుకే మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించాలని కోరుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.